నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్. ముందుగా అందరికీ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. ఇదేంటి కొత్త సంవత్సరం అంటున్నానని మీరు అనుకోవచ్చు. మన ట్రేడర్స్ అందరికీ ఇది కొత్త సంవత్సరం లాంటిదే. ఓకే, మనకు ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంటుంది కదా. సో మనకు మార్చ్ లెక్కలు అనేది ఉంటుంది. సో మనకి ఇప్పుడు మార్చ్ అయితే అయిపోయింది. అండ్ యాక్చువల్గా నేను ఎప్పుడు పిఎండల్ చూపిస్తాను నేనే అనుకోలేదు. బట్ మన స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, నేనే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి చూడాలి కదా. సో యాక్చువల్లీ నేనే నా పిఎండల్ ఇంతవరకు నేను చూసుకోలేదు. సో మీతో పాటు నేను కూడా చూస్తానమాట. సో చూద్దామన్నమాట. దిస్ ఈజ్ మై అకౌంట్. ఓకే గాయస్, అయితే ఇప్పుడు చూసినట్లయితే మన అకౌంట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అమౌంట్ అనేది. అండ్ ఇంకొక 26,000 అండ్ 30,000 వరకు అయితే ఇక్కడ బ్రోకర్ అయితే పట్టుకున్నాడు అనమాట. ఓకే, మనం పొజిషన్ ఉంది కాబట్టి. సో ఇది ప్రాఫిట్ అండ్ లాసెస్. అయితే దీంట్లోకి వెళ్తే మనకు మన చరిత్ర బయట పడిపోతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, నేను సుదర్శన చక్రం స్ట్రాటజీ నేను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనేది. సో మార్చ్ మనం 23 ఫిబ్రవరికి అయితే వెళ్ళాలి. సో ఎందుకంటే అప్పటి నుంచే మనము అప్లై చేసామన్నమాట. 1వ తారీఖు రోజు నుంచే మనం అప్లై చేసాం. అండ్ ఇప్పుడు ఈరోజు ఓకే, ఈరోజు నేను అప్లై చేసేస్తున్నాను. సో మనం ఎంత సంపాదించాం, ఎంత పొడగొట్టుకున్నాం అంత తెలిసిపోతుంది. సో గాయస్, యాక్చువల్లీ మనకు నేను ఇండియన్ మార్కెట్ నాకు నచ్చింది ఏంటంటే ఇదే అనమాట. ఇక్కడ చూడండి, మనం సంపాదించిన దాంట్లో సగం బ్రోకర్కి వెళ్ళిపోతుంది. సో ఇదే బ్యాడ్ థింగ్. సో నేను ఫారెక్స్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ వీటిలో చూసాను, చాలా బాగుంది. బట్ ఇప్పుడు అంటే రూల్స్ వచ్చేసాయి, టీడీఎస్ అది ఇది అనేసి. బట్ స్టార్టింగ్ ఇంత 2020 ఆ విధంగా ఆ టైంలో చాలా బాగుండేది. ఫారెక్స్ ట్రేడింగ్ ఎప్పటి నుంచో ఇల్లీగల్, బట్ అందులో స్లిప్పేజ్ మాత్రమే, స్ప్రెడ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. బట్ చాలా బాగుంటుంది అవి. మంచి రిటర్న్, తక్కువ మనీతోని మంచి రిటర్న్ తీయచ్చు. ఓకే, అయితే దీని గురించి అయితే చెప్దాం. మనం ఫిబ్రవరిలో చూద్దాం. ఓకే, మన స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అయింది. సో సుదర్శన చక్రం 3.0ని మీరు గమనించినట్లయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం ఫిబ్రవరిలో 23,000 సంపాదిస్తే మనకు 3,000 ఛార్జెస్ అయ్యాయి. సో 19,000 వచ్చాయి. వెరీ గుడ్ అనమాట. సో నేను ఈ రిటర్న్ అనేది మున్సిపల్లో డ్రైవింగ్ చేస్తూ, అర్థమవుతుందా? సో ఈ విధంగా డ్రైవింగ్ చేస్తూ, ఈ విధంగా ట్రేడింగ్ చేస్తూ నేను తీసిన రిటర్న్. సో నేను ఎప్పుడు నా జాబ్ క్విట్ చేశానంటే ఈ డిసెంబర్లో నేనైతే జాబ్ క్విట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, నాకు డిసెంబర్ నుంచే కంటిన్యూగా లాసెస్ వచ్చాయి. అంటే ట్రెండ్ చేంజ్ అయింది. నేను పెద్దగా స్ట్రాటజీని అంతా అప్లై చేయలేదు, ఫోకస్ అయితే పెట్టానమాట. దాని గురించి సుదర్శన చక్రం 3.0లో కంటిన్యూగా మీకైతే చెప్పాను. ఓకే, బట్ మీకు నేను చెప్పే సజెషన్ ఒకటి ఏంటంటే, భయ్యా మీరు ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలని ట్రై చేయకండి. ఓకేనా? సో మీరు అలా ట్రై చేస్తున్నారు అంటే ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ పీపుల్స్కి అప్పులు, బాధ్యతలు చాలా ఉంటాయి. సో మన పైన మన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. దానివల్ల మనం ట్రేడింగ్ మీద మన మైండ్ అనేది, సో సైకాలజీ చాలా పీస్ఫుల్గా ఉన్నప్పుడే మనం మంచి ప్రాఫిట్స్ అయితే తీయగలుగుతాం. ఓకే, మనం ఇంకో జాబ్ చేస్తూ దీన్ని ఒక సైడ్ ఇన్కమ్లో మనం అలా చేసినప్పుడే మనం రిటర్న్స్ అనేది ఎక్కువ తీయగలుగుతాం. మీరు గమనించండి. ఓకే, సో ఇక్కడ మనం మార్చ్ను గమనించినట్లయితే చూద్దాం. సో మార్చ్లో మనం 17,000 తీసాం. గుర్తుపెట్టుకోండి, నేను 1 lakh. ఓకేనా, నేను 1 lakh రూపీస్తోనే ఇంత రిటర్న్ అనేది తీసాను అనమాట. ఓకేనా, 17,000 తీస్తే మనకైతే ఛార్జెస్ అవి ఇవి పోగా మనకు 10,000 ఆ విధంగా మిగిలిందనమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ ఏప్రిల్ మంత్ని చూద్దాం. సో ఏప్రిల్లో ఇక్కడ చూడండి, మనకు 10,000 లాస్ వచ్చింది. అండ్ ఛార్జెస్ అవి కలిపేసి ఓవరాల్గా 16,000 లాస్ అయితే రావడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం. ఇంకా మే చూసినట్లయితే మేలో కూడా మనకు లాసే వచ్చింది. సో యాక్చువల్గా మనం 5,000 రిటర్న్ తీసాను. బట్ ఇక్కడ ఛార్జెస్ అవి ఇవన్నీ కలిపేసి మనకు 4,000 నెట్ రిలీజ్ అయితే 4,000 లాస్ రిలీజ్ అయితే అయ్యిందనమాట. సో జూన్ అయితే చూద్దాం. సో జూన్ చూసినట్లయితే, సో చూసారా గాయస్, నాకు చాలా ఇష్టమైన నెల అనమాట. నాకు చాలా, నా స్ట్రాటజీ బాగా వర్క్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా అనిపించిన మంత్ ఇది. ఇక్కడ చూడండి, 65,000 1,00,000 రూపాయలతో 65,000. అర్థమవుతుందా? అంత రిటర్న్. మీరు ఏ స్ట్రాటజీ, స్ట్రాంగిల్, అయాన్ కార్డర్ ఇలాంటి ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా మీకు ఇంత మంచి రిటర్న్ అయితే రాదు. అర్థమవుతుందా? అండ్ ఓకే, ఇక్కడ ఛార్జెస్ చూసారా, 5,000 రూపీస్. సో ఆ 5,000 రూపీస్ పోగా మనకైతే 60,600 రూపీస్ అయితే రావడం జరిగింది. చాలా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో లాసెస్, లాభాలు అన్నీ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఒకసారి చూడండి. సో మనకు లాస్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద మంత్స్ మనకు ప్రాఫిటే ఉంటుంది.
సో మోస్ట్ ఆఫ్ ద మంత్స్ ప్రాఫిట్ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ చూడండి లాస్ వస్తే మాత్రం లిమిటెడ్ లాస్ వస్తుంది, ఇంతకు మించి లాస్ నాకు ఎప్పుడు రాలేదు. ఓకే, ఇదనమాట. అండ్ మనకు జూలైలో లాస్ వచ్చేసింది 25,000 అండ్ ఆగస్ట్లో ప్రాఫిట్ వచ్చింది 47,000. అండ్ ఇదంతా 1 lakhtోనే నేను ఎవ్రీ మంత్ 30,000 వరకు విత్ డ్రాల్స్ ఎవ్రీ మంత్ నేను చేస్తూనే ఉన్నాను. ఓకేనా, ఎందుకంటే నాకు ఈఎంఐస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 30,000 అప్పు కట్టేస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా నేను ట్రేడింగ్తోనే చేస్తున్నాను, అర్థమవుతుందా? సో నేను పెద్ద రిచ్ క్యాట్ ఏం కాదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ అవి ఏవీ లేవు. నా దగ్గర ఉన్న క్యాపిటల్ అలా జస్ట్ 1 lakh రూపీస్. సో 1 lakhని నేను కష్టపడి 2.5 lakhs చేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారుగా నేను సో కంటిన్యూస్గా మనకైతే ఇక్కడ చూడండి. ఓకే, ఆగస్ట్లో అయితే మనకి ఇంత రిటర్న్ ఇచ్చింది. మనకు నెట్ పిఎండల్ అయితే 41,600 అయితే మనకైతే నెట్ పిఎండల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే సో నాకు డిసెంబర్ నుంచి కంటిన్యూగా లాసెస్ వచ్చాయి. సో ఈ లాసెస్లో కూడా మనం తట్టుకోవాలి అంటే కొంచెం గుండె గట్టిగానే ఉండాలి. సో నాకైతే నమ్మకం ఉంది, నా పైన నాకు 100% నమ్మకం ఉంది. సో అందువల్లే నేనైతే నిలబడగలుగుతున్నాను. బట్ మనం జాబ్ మానేసి దీనిపైనే ఉన్నప్పుడు అయితే మన సైకాలజీ అంతగా వర్క్ చేయదు. నిజంగా మన పైన ప్రెషర్ పెరుగుతుంది, ఆ ప్రెషర్లో మనం ట్రేడింగ్స్ సరిగా చేయలేము. అండ్ ప్రాఫిట్స్ వచ్చే ట్రేడ్స్ని కూడా లాసెస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేనేంటంటే ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటాను కాబట్టి ఓకే, నేనైతే నా అండ్ మళ్ళీ ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే నేను ఈ జాబ్స్ చేస్తున్నప్పుడు ఒకరి కింద బానిసలా ఉండడం కంటే ఓకే, నేను అవసరమైతే ఒక ఛాయ్ దుకాణం పెట్టుకొని నాకు ఫ్యామిలీని నేను పోషించుకోగలను అనే ఒక నమ్మకంతో నేను బయటకు వచ్చేస్తాను అనమాట. ఓకే, ఇంకా చూద్దాం మనం సెప్టెంబర్ మంత్లో చూసినట్లయితే చూసారా మనకైతే 49,000. ఓకే, ఇట్ ఈస్ గుడ్ రిటర్న్స్ అని చెప్పుకోవాలి. 1 lakhతో ఇంత మంచి రిటర్న్స్ అయితే చాలా గుడ్ రిటర్న్స్. ఓకేనా మీకు, అండ్ నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంటుంది. సో ఆ 1 lakh మనకు కాస్త కొంత మీరు అంటే వీడియోస్లో కూడా మనకి ఈ విధంగా అక్కడ నేను అకౌంట్లో చూపిస్తుంటాను కాబట్టి కొంత ఈ విధంగా అమౌంట్ అయితే పెరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇందులో 50,000 తీసాం, అందులో 30,000 మనం విత్డ్రాల్ చేసినా కానీ కొంత మిగిలిపోతుంది. దానివల్ల నా క్యాపిటల్ అనేది మెల్లిమెల్లిగా గ్రో అవ్వకుండా వచ్చిందనమాట. ఓకే, అండ్ ఓకే ఇంకా అక్టోబర్ చూసినట్లయితే చూసారా 30,000 తీసాం, బట్ అందులో 9,000 ఛార్జెస్ అయ్యి సో మనకు 22,000 వరకు అయితే మిగిలాయి అనమాట. ఓకే, గుడ్ థింగ్. అండ్ ఇక్కడ నవంబర్ చూడండి. సో నాకు నవంబర్లోనే నా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ మనకు బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది నాకు నవంబర్ అయితే బాగా నేర్పింది అనమాట. సో యాక్చువల్లీ ఇందులో నేను 38,000 నేను రిటర్న్ తీశాను. ఆ తర్వాత ఈ 17 ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి. సో ఆ రోజు 9,000 లాస్ వచ్చింది. సో అక్కడ నుంచి మనకైతే కంటిన్యూస్లీ నేను లాసెస్ రావడం జరిగింది. ఆ తర్వాతే నాకు తెలిసింది ఏం చేయాలి, ఎలా అయితే మనం మళ్ళీ ప్రాఫిటబుల్గా ఉండగలం. సో ఎందుకంటే మనకు దెబ్బ తగిలినప్పుడే అంటే మనము లాసెస్ ఎదుర్కొన్నప్పుడే ఆ లాసెస్ని ఓవర్కమ్ చేసి మనం ఏ విధంగా ప్రాఫిటబుల్ అవ్వాలి. లాసెస్ వస్తూ ఉంటే ఆ లాసెస్ రాకుండా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ముందు మనకు లాస్ రావాలి. ఓకే, అండ్ ఇక్కడ జనవరి కూడా చూడండి. సో నేను జాబ్ మానేసి ఈ విధంగా లాసెస్ తీసుకుంటూ ఉంటే ఫ్యామిలీ రన్ కాదు కదా. సో అలాంటి టైంలో మనకి చాలా మన ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి మనకు సపోర్ట్ ఉండదు. ఈ విధంగా లాస్ అవుతున్నామంటే వద్దు మానేసేయి, దుకాణం బంద్ చేసేయి, ఇక వచ్చేసి షాప్లో కూర్చో, కిరాణా షాప్లకు, సో లేకుంటే ఏదైనా డ్రైవింగ్ చేసుకో, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలనుకుంటే ముందు డిసైడ్ చేసుకోండి. నా సజెషన్ వచ్చేసి ఫుల్ టైం ట్రేడర్ అవ్వకండి. మీ దగ్గర 5 lakh అబోవ్ ఉండి మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలాగూ లేవు, ఎవ్రీ మంత్ నేను రిటర్న్ తీస్తాను అనే ఒక నమ్మకం మీ పైన మీకు అంతగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫుల్ టైం ట్రేడర్ అవ్వండి. ఓకేనా? ఓకే గైస్, అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ సంవత్సరం జనవరిలో 10,000 లాస్ వచ్చింది, 7,000 ఛార్జెస్, 17,000. ఓకే అండ్ ఓకే, మనకు ఆల్రెడీ నేను బ్రహ్మాస్త్రం గురించి ఒక స్ట్రాటజీ చెప్పేశాను అనమాట. అది వర్క్ అవుతుంది, బట్ నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా 100% బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే దిగుతానమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి. సో 18,000 ఓకేనా, 18,000 ఇందులో లాస్ అయితే రావడం జరిగింది. అండ్ ఛార్జెస్ 11,000, ఓవరాల్గా 30,000 వరకు మనకు లాసెస్ అయితే రావడం జరిగింది. అర్థమవుతుందా?
సో మన దగ్గర ఉన్నదే చిన్న క్యాపిటల్ అండ్ ఈఎంఐస్, ఫ్యామిలీ, ఇలాంటి లాసెస్. సో గాయస్ మన మెంటల్ స్ట్రెస్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో మనం తట్టుకోవాలనుకుంటే మాత్రం ఇంకొక సైడ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇక ఈ నెల చూసినట్లయితే మనకైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, సో 51,000 రూపీస్ తీసాను, అందులో 44,000 మనకు నెట్ పే అండాలన్నమాట. ఓకే, 7,000 ఛార్జెస్ అయ్యాయి. అండ్ ఐ విల్ ప్రామిస్ యూ ఎవ్రీ మంత్ ఇప్పటి నుంచి నేను ప్రాఫిటబుల్గా ఉంటాను. ఏదో ఇక గాచారం అయితే మనం ఏదో ఒక నెల పోతుండొచ్చు, బట్ ఎవ్రీ మంత్ నేనైతే ఎవ్రీ మంత్ ప్రాఫిటబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ అమౌంట్ మాత్రం నేను బ్రహ్మాస్త్రం స్ట్రాటజీ యూజ్ చేసి తీసానమాట. ఓకేనా, సో మన దగ్గర ఉండే ప్రతి ఒక్క స్ట్రాటజీలో వర్త్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఓవరాల్గా మనకు లాసెస్ వస్తే మాత్రం లిమిటెడ్గా వస్తాయి అండ్ తక్కువ వస్తాయి, బట్ ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఎక్కువగా వస్తాయి. ఓకేనా, ఓకే గాయస్, ఇది మన చరిత్ర అనమాట. సో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ నా సజెషన్ వచ్చేసి మీరు ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించండి. సో మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి మనకు ఎలాంటి అప్పులు లేనప్పుడు మాత్రమే మీరు ఫుల్ టైం ట్రేడర్ అవ్వండి. ఓకే, అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో కొన్ని నెలలు కష్టపడి తయారు చేసే స్ట్రాటజీస్ నేనైతే నా సొంతంగా బిల్డ్ చేసి మీకు ఇస్తానన్నమాట. అండ్ అలాంటి స్ట్రాటజీస్ మీరు లక్షలు పెట్టి కొన్నా కానీ మీకైతే దొరకవు. అండ్ ఈ విధంగా ఫ్రీ కంటెంట్ ఇంత బాగా చెప్పే వాళ్ళైతే మీకు దొరకడం వెరీ రేర్గా ఉంటుంది, అండ్ ముఖ్యంగా మన తెలుగులో. ఓకే గాయస్, అండ్ ఇంతవరకు చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఓకే గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.